గుమ్మడికాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు ఇట్లాంటి మాటలు వింటాం. అది కాదు, అవి హాస్యాలు. అసలు విషయం ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. ఏమని? శ్రద్ధ ఎప్పుడు పుట్టిందో అదే సరి అయిన సమయం అన్నాడు. శ్రద్ధ అంటే ఏంటో చెప్పాం కదా, శాస్త్రవాక్యాలు అనేది నమ్మకం. అది అప్పుడప్పుడు పొరపాటు మనకు కలుగుతూ ఉంటుంది, అంతే కదా. పొరపాటును నమ్మేస్తాం శాస్త్రం చెప్పింది నిజమని, కానీ తర్వాత పోతూ ఉంటుంది, అవునా లేదా? కానీ ఆ నమ్మకం కలిగినప్పుడే చేయాలంటే, ఎందుకంటే నమ్మకం ఎప్పుడు ఉంటుందో తెలియదు. కనుకనే భీముడు కథ చెప్తారు, దానం చెయ్యాలనిపించినప్పుడు చేసేట. కాసేపు ఆగచ్చు కదా, కుడి చేత్తో నూనె ఉందిట, ఎడం చేయి ఖాళీగా ఉంది, ఎడం చేత్తో దానం చేసేట. ఏమిటంటే ఆపి కాసేపు కుడి చేత్తో ఇవ్వచ్చు కదా అంటే, ఇటు నుంచి అటు తిప్పే లోపల బుద్ధి ఎక్కడ మారుతుందో అన్నాడు. అలాగే ఎడం చేత్తో దానం చేయొచ్చని దీని నుంచి గ్రహించుతూ ఉన్నాం అని అనొద్దు. దేని నుంచి ఏం గ్రహించాలో జాగ్రత్తగా గ్రహించండి. ఎందుకంటే సత్కర్మ విషయంలో కాలయాపన చెయ్యరాదు, ఎందుకంటే కాలం నీ చేతిలో లేదు. ధైర్యంగా చెప్పలేవు రేపటి గురించి, అది ఇక్కడ మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. కనుక శ్రద్ధ పుట్టిందే సరి అయిన కాలం. ఇలాంటి మాటలు చెప్తారు. ఈ మాటలు చెప్పాం కనుక పుణ్యకాలాలు లేవని కాదు, పుణ్యకాలాల్లో చేయడం చాలా మంచిది. కొంతమంది ఇలాంటి మాటలు పట్టుకుని పురాణంలోనే ఉందండి పుణ్యాలు అక్కర్లేదుట, పుణ్యకాలాలు అక్కర్లేదు అంటారు. అది కూడా నెగిటివ్ లిజనింగ్. నేను చెప్పాను కదా, పాజిటివ్ లిజనింగ్కి నెగిటివ్ లిజనింగ్కి తేడా. అందుకు ఇది యదైవ జాయతే శ్రద్ధ పాత్రం సంప్రాప్యతే. అంతేకాదు, పాత్రుడైన వాడు మాటిమాటికి దొరకడు. ఎప్పుడో ఒక పాత్రుడు నీ గుమ్మం ఎక్కుతాడు, నీకు కూడా తెలియదు. ఆ దొరికినప్పుడు తాత్సారం చేసి దిగిపోయాడా, మరి దొరకడం కష్టం ఒక పాత్రుడు. కనుక శ్రద్ధ పుట్టినప్పుడు చేయాలి, లేదా పాత్రుడు దొరికినప్పుడు చేయాలి. అందుకే సరి అయిన కాలం దానానికి ఏమిటి అంటే పాత్రుడు దొరకడము. ఎందుకంటే నువ్వు స్థిరమే అనుకుని ఏవి స్థిరం కాదు. ఆ స్థిరాని శరీరాన్ని విభో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంచయ. పుట్టిన దగ్గర నుంచి మన పక్కనే ఉన్న ఏకైక తోడు మృత్యువు. ఇది ఎప్పుడు పక్కనే ఉంటుంది. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంచయ. అందుకే ఆత్మవిత్తానుసారేణ తత్ర దానమనంతకం దేయం విప్రాయ విదిశే స్వాత్మనశ్రేయిచ్చత. కనుకనే ఆత్మవిత్తానుసారేణ తన దగ్గర తన స్వార్జితమైన ధర్మార్జితమైన విత్తాన్ని అనుసరించి చేసే కాసింత దానం కూడా అనంత ఫలాన్ని ఇస్తున్నది. 1000 ఉన్నవాడు 100 ఇవ్వచ్చు, 100 ఉన్నవాడు 10 ఇవ్వచ్చు కదా. కనుక విత్తానుసారేణ ఎవరికి ఫలితం 1000 ఇచ్చిన వాడిగా 100 ఇచ్చిన వాడిగా. కోట్ల కొలది మూలిగేవాడు 1000 ఇస్తే ఫలితం లేదు, 10 రూపాయలు సంపాదించేవాడు రూపాయి ఇచ్చినా గొప్ప ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకుని. అందుకే ఆత్మవిత్తానుసారేణ, ఇందుకు హృదయం కదా ముఖ్యం. అందుకు నువ్వు ఏ దానములు చేసినా అవే నీకు పరలోక ప్రయాణంలో తోడు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకో. ఇది చెప్తున్నాడు, యమలోకే పథేతాని ఉపతిష్టంతి జాగ్రత్త యాని యాని చ దానాన్ని దత్తాని భూమానవై. నువ్వు ఇచ్చినవే నీకు తర్వాత జన్మలో కాదు, అసలు మార్గ ప్రయాణ మధ్యంలో అవే నీకు పాథేయములు, అంటే దారిభత్యములు అనే మాట చెప్తున్నాడు. అందుకు ఈ జన్మ దొరికాక ఈ చెప్పినవి చెయ్యనప్పుడు ఆ జన్మ ఎందుకయ్యా అని చెప్తూ, ఇంత సులభమైన ధర్మాలున్నా పాటించకుండా కొందరు చెడిపోతున్నారు అనే విషయాన్ని కూడా పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. ఒకటి, ఎవరి నిమిత్తమై లోభపడి నువ్వు ఏదీ చెయ్యకుండా ఉన్నావో అవేవి నిత్యములు కావు, అది తెలుసుకో. అవేవి మనం ఎవరి నిమిత్తంగా ఇవన్నీ మానేశాం. ధనపుత్ర కళత్రాది శరీరమపి బాంధవా అనిత్యం సర్వమే వేదం తస్మాత్ ధర్మం సమాచరేత్. ఇవి ఏవీ నిత్యములు కావు నువ్వు అనుకుంటున్నవి. నాకు తీరికుండట్లేదండి దేనికి? ధన సంపాదనకి. తీరికుండట్లేదని ధర్మాలు మానేశావు. తీరిక కూడా లేకుండా కష్టపడి సంపాదించిన ఏ ధనమేది కూడా నీకక్కడ పాథేయంగా దారిభత్యంగా పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఇలా వివరించి ఏవం జానన్నిదం సర్వం స్వహస్తే నైవ దాపయత్. అందుకు బ్రతికి ఉన్నప్పుడే స్వహస్తాలతో దానము చేసుకోవాలి. ఇది గట్టిగా చెప్పాడు. స్వహస్తేనైవ దాపయేత్, స్వహస్తంతో బ్రతికి ఉన్నప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే అనిత్యం జీవితం యస్మాత్ పశ్చాత్ కోపిన దాస్యతి. నువ్వు పోయిన తర్వాత ఎవ్వడూ నీ కోసం చేయడు, గుర్తుపెట్టుకో. బ్రతుకున్నప్పుడే డౌటు, 100 మార్లు బతిమాలితే కానీ 101వ మారు చేస్తాడో లేదో తెలియదు. కనుక నీ తర్వాత దాని మీద కోసం అంత భరోసా పెట్టుకోక, ఎవడో పెడతాడు ఎవడో చేస్తాడే అని. నువ్వు చేసుకో, నీ చేతులతో నువ్వే చేసుకో. ఎందుకంటే పోయిన తర్వాత నీ పొజిషన్ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాడు. ఇది చాలామంది ఎన్ని మార్లు విన్నాలండి అనుకుంటారు. విన్నాం కానీ స్మరిస్తున్నామా? నిత్యము అనిత్యాన్ని స్మరించున్న మాట ఉంది. స్మర నిత్యం అనిత్యతాం. ఏది అనిత్యమో అది నిత్యం తెలుసుకో, అదొక్కటి చాలు. జ్ఞానానికి వివేకానికి అదొక్కటి మాటట. స్మర నిత్యం అనిత్యతాం. ఏది అనిత్యమో దాన్ని బాగా తెలుసుకో. అనిత్యం తెలుసుకుంటే నిత్యం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకు మృతం శరీరముసృజ్య కాష్టలోహ సమంక్షితవు. మృత శరీరాన్ని ఎలా వదిలేస్తారో తెలుసా? పనికిమాలిన కర్రని పనికిమాలిన మట్టిని వదిలినట్టు వదిలేస్తారు. అందరూ కూడా గుర్తుపెట్టుకో. చాలామంది విముఖులే వెళ్ళిపోతారు. అంతేకాదు బంధువులు శ్మశానం దగ్గర ఆగిపోతారు.
పుణ్యం పాపం మాత్రమే జీవునితో వెళతాయి. నువ్వు అనుకున్న స్థూల శరీరం ఇక్కడే దగ్ధమవుతోంది, తెలుస్తుంది కదా, ఇంకేముంటుంది నీతో, ఇవే వస్తాయి గుర్తుపెట్టుకో అనే విషయాన్ని చెప్తూ, ధర్మాత్ సంజాయతే అర్థశ్చ ధర్మాత్ కామో విజాయతే ధర్మ ఏవాపవర్గాయ తస్మాం ధర్మం సమాచరేత్. ధర్మం మాత్రమే అర్థకామ మోక్షములకు కూడా హేతువు గనక ధర్మాన్ని అనుసరించారు సుమా. ధర్మం ధనంతో పట్టుకోలేవు, నువ్వు ధర్మాన్ని శ్రద్ధతో పట్టుకోగలవు. గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. శ్రద్ధయా ధార్యతే ధర్మ. ఇది కొటేషన్లా రాసుకోవచ్చండి. ధర్మో రక్షిత రక్షిత అని కొటేషన్స్ రాసుకుంటానంటే ఇది కొటేషన్ రాసుకోవాలి. శ్రద్ధయా ధార్యతే ధర్మ. శ్రద్ధతో మాత్రమే ధర్మము ధరింపబడుతోంది, పోషింపబడుతోంది. శ్రద్ధ అంటే అనేక మార్లు మీకు నేను చెప్పాను, శాస్త్ర విశ్వాసము. శాస్త్రం యందు విశ్వాసం చేత మాత్రమే ధర్మం నిలుస్తుంది. అంతేగాని ధనంతో ధర్మం అని కాదు, శ్రద్ధతో ధర్మం నిలుస్తుంది. అందుకు ధనం ఉన్నటువంటి వాళ్ళు శ్రద్ధతో ధర్మం చేస్తారు. శ్రద్ధ లేని ధనంతో చేసే ధర్మం ఫలించదు. కనుక శ్రద్ధతో చేసేటువంటి ధర్మం, అందుకే ధనాన్ని శ్రద్ధతో ధర్మానికి వినియోగించినప్పుడు వాడు ముక్తిని పొందుతున్నాడు. కనుకనే ధనము ధర్మము మధ్యలో శ్రద్ధ ఉంది. కనుక శ్రద్ధతో చేసిన సంపాదించిన ధనాన్ని శ్రద్ధతో ధర్మానికి వినియోగించినప్పుడే ఫలితం ఉన్నది. అంతేకాదు అనేక మంది మహాత్ముల దగ్గర ధనం లేదు, అయినా వాళ్ళు తరించిపోయారు, ఎందుకంటే శ్రద్ధ వల్ల. శ్రద్ధతో ధర్మాన్ని పాటించారు వాళ్ళు. అది ప్రత్యేకించి చెప్తున్నాడు. నిష్కించ నాహి మునయ శ్రద్ధావంతో దివంగతా. ఏమీ లేని మహాత్ములు కేవలం శ్రద్ధ వలనే సద్గతులను పొందారు సుమా. అందుకు శ్రద్ధ చాలా ముఖ్యం అన్నాడు ఇక్కడ. శ్రద్ధతో కూడా ఏదైనా చేయాలి. శ్రద్ధయాదేయం భియాదేయం అనే మాటకి ఇది అర్థం అనమాట.